జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గుంటూరు సమీపంలోని జగన్ కాన్వాయ్ వెళుతుండగా సింగయ్య అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు జగన్ కాన్వాయ్ కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనితో పోలీసులు A1 నిందితుడుగా కార్ డ్రైవర్ను, A2 నిందితుడుగా జగన్ పై కేసు నమోదు చేయడమే కాకుండా వైసీపీ నాయకులైన వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, జగన్ పిఏ అయినటువంటి KNR వంటి వారిపై కేసులు నమోదు అవడంతో వీరంతా హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. నేడు ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగినట్లు సమాచారం. ఈ విచారణ అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తి అయ్యే వరకు పిటిషనర్లపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానంలో ఇరువురి వాదనల అనంతరం ఈ క్యాష్ పిటిషన్ను వచ్చే మంగళవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. న్యాయస్థానంలో ప్రభుత్వ తరపు న్యాయవాదులు, జగన్ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాద ప్రతివాదనలు. హైకోర్టు న్యాయస్థానం కూడా జగన్ కు అనుకూలంగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే అది కారు డ్రైవర్ కు మాత్రమే సంబంధం ఉంటుందని, కారులో ప్రయాణించే వారికి ఎటువంటి సంబంధం ఉండదని, డ్రైవర్ చేసిన తప్పుకు ప్రయాణికులు ఎలా బాధ్యత వహిస్తారని హైకోర్టు ప్రశ్నించినట్లు పలువురు భావిస్తున్నారు. దీనితో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జగన్ పాటించలేదని పోలీసులు న్యాయస్థానానికి చెప్పినప్పటికీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలో ప్రమాదం జరగలేదా అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పర్యటనలో జగన్ నిబంధనలు ఉల్లంఘించారని, కనీసం ప్రమాదం జరిగిన తర్వాత మాకు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ సరైన ఆధారాలు చూపించడం కోసం మాకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మరోవైపు జగన్ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు ఒక కారుగా సూచించారని, ఆ తర్వాత జగన్ ప్రయాణిస్తున్న కారు అని మార్చారంటూ వెల్లడించారు. అంతేకాకుండా కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని, అలాగే కూటమి ప్రభుత్వం జగన్ కు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనితో రెస్పాండ్ అయిన ప్రభుత్వ తరపు న్యాయవాదులు జగన్ పర్యటనలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని, నిజంగా కక్ష సాధింపు అయితే 3 మృతి విషయంలో కూడా కేసును నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా జగన్ పర్యటనకు 3 కార్లు, 100 మందిని పర్యటనకు అనుమతిని ఇచ్చామని, కానీ వందల సంఖ్యలో కార్లు, వేల సంఖ్యలో నాయకులు పర్యటనకు వస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఇరువురు న్యాయవాదుల వాదనల అనంతరం ఈ క్యాష్ పిటిషన్ విచారణకు హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.